రాష్ట్ర విభజన జరిగిన టైంలో నేను చాలాసార్లు ప్రస్తావించాను, ఇద్దరూ నష్టపోతాం, ట్రాన్స్పోర్టేషన్ లాస్ అవుతుంది. ఆ తర్వాత అంటే ఫస్ట్లో మామూలుగా ఉన్న తర్వాత బాగానే ఉన్న వ్యక్తుల మధ్య పొరపొచ్చాలే ఉండవు, కానీ వ్యాపార పరంగా చాలా పెద్ద దెబ్బతింటాం. అది తప్పదు, వాళ్ళకి భావజాలం ప్రకారం నడిచినటువంటి వ్యవస్థ. ఇప్పుడు దానికి సజీవ సాక్ష్యం జిఎంఆర్ సంస్థ టోల్గేట్లు వదిలేయడం. ఎందుకు వదిలేసింది? ఇంకొక ఏడాది ఉంది వాళ్ళకి. ఎవరైనా టోల్గేట్ అంటే సంపాదించుకోవాలనుకునే వాళ్ళు ఎందుకు వదిలేస్తారు? తాజాగా తేలిన లెక్క ఏంటి? అక్కడ నెలకి 6 కోట్ల రూపాయలు లాస్ అవుతుందట. ఇది టోల్గేట్ల మీదన, పంతంగి టోల్ మీదుగా రోజుకి 35,000 దాకా. అట్లాగే వీకెండ్ సెలవు రోజులు భారీ సంఖ్యలో వాహనాలు వస్తుంటాయి. అయినా తమకి రహదారి నిర్వహణతో నష్టం వాటిల్లుతోందని జిఎంఆర్ ప్రకటించింది. ఇందులో ఏంటయ్యా అంటే వాస్తవంగా జిఎంఆర్ దగ్గర యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల మండలంలోని పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా చిలకల్లు టోల్గేట్ల బాధ్యతల్ని అది వదులుకుంది. జాతీయ రహదారులకు సంబంధించి ఎన్హెచ్ఏఐ వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చారు. జిఎంఆర్ 1,740 కోట్లతో పనులు దక్కించుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల మండలం దుండుమల్కాపురం నుంచి ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ దాకా 181 కిలోమీటర్లు ఇది. అయితే ప్రధానంగా ఏమవుతుందంటే నెలకి 6 కోట్ల మేర నష్టం వస్తుంది. దాంతో నెలకు 6 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఈ రాష్ట్ర విభజన అప్పటి నుంచి భరిస్తానే వస్తున్నాం. దానికి పరిష్కారం చెప్పమంటే చెప్పట్లేదు కాబట్టి మాకు వద్దని వదిలేసుకుంది.